అందరూ ఎంత చెబుతున్నా వినకుండా ఒక వ్యక్తి అమ్మవారి గర్భాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటాడు. కానీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. అది చూసిన అతని భార్య ఏం చేసిందో తెలుసా? నూతనంగా వివాహం చేసుకున్న ఒక జంట వారణాసిలోని వారి బంధువుల ఇంటికి వెళ్తారు. 2 రోజుల తరువాత అతని భార్య కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్దామంటుంది. తన భార్య కోరిక మేరకు ఆమెని ఆలయానికి తీసుకుని వెళ్తాడు. కానీ నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నేను లోపలికి రాను అంటూ బయటే ఉండిపోతాడు. అయితే అతని భార్య శివుణ్ణి దర్శించుకుని బయటకు వచ్చి తన భర్తతో కలిసి కాశీ అన్నపూర్ణ దేవాలయ ప్రాంగణంలో భోజనానికి కూర్చుంటారు. అప్పుడు వీరికి వడ్డించే ఒక ముసలావిడ వచ్చి, భోజనాన్ని ముగించుకుని వెంటనే నీ భర్తను తీసుకుని కాశీ నుంచి వెళ్లిపోండి, నీ భర్త తన మూర్ఖత్వంతో ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది అని హెచ్చరిస్తుంది. అయితే అప్పుడే ఎవరో వెనక నుంచి కాశీలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం గురించి చెబుతూ ఉంటే అది విన్న ఆమె భర్త, ఈ పిచ్చి జనాలు ఎందుకు ఒక రాయిని చూసి అంతలా భయపడిపోతున్నారు అని మనసులో అనుకుని వీళ్ళ నమ్మకం తప్పని రుజువు చెయ్యాలి అని అనుకుంటాడు. కానీ అతని భార్య రేపు మనం ఊరికి వెళ్ళిపోదాం అని బలవంతం పెడుతుంది. అలా వాళ్ళిద్దరూ తర్వాత రోజు ఊరికి బయలుదేరుతూ మార్గం మధ్యలో వారాహి అమ్మవారి ఆలయం కనిపించగానే ఆమె భర్త ఒక్క క్షణం ఇప్పుడే వస్తాను అని చెప్పి అప్పుడే తెరుస్తున్న వారాహి అమ్మవారి ఆలయానికి వెళ్లి భూగర్భంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతి అడుగుతాడు. కానీ ఆలయ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో తనకు తెలిసిన వారి ద్వారా అనుమతి రప్పించుకొని అక్కడి వారు ఎంత చెబుతున్నా వినకుండా అమ్మవారి ఆలయ గర్భగుడిలోకి వెళ్తాడు. వెళ్లిన మరుక్షణమే ఆ వ్యక్తి అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తూ బయటికి రాలేకపోతాడు. ఏం జరిగిందో తెలుసుకుందామని ఆలయ పూజారి భూగర్భ రంధ్రం ద్వారా గర్భగుడిలోకి చూస్తే కేవలం వెలుగు తప్ప అతనికి ఏమీ కనిపించదు. అదే సమయంలో తన భర్తను వెతుక్కుంటూ అతని భార్య ఆలయానికి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని తన కళ్ళకు గుడ్డ కట్టుకుని తన భర్తను రక్షించుకోవడానికి అమ్మవారి భూగర్భ ఆలయంలోనికి ప్రవేశించి, అమ్మా వారాహి మాత, నా భర్త తప్పు చేశాడు, నీ బిడ్డను క్షమించు తల్లి అని వేడుకుంటూ అతి కష్టం మీద తన భర్తను బయటికి తీసుకుని వస్తుంది. అప్పుడే ఒక సన్యాసి అటుగా వచ్చి వారాహి అమ్మవారి శేషవస్త్రమైన ఆమె చీరను నీ భర్తకు చుట్టి గంగా స్నానం చేయిస్తే అతను స్పృహలోకి వస్తాడు. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా కాశీ విశ్వనాథుని దర్శించుకుని తిరిగి అమ్మవారి ఆలయానికి వస్తే నీ భర్త పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు అని చెప్తాడు. ఆ సన్యాసి చెప్పిన ప్రకారమే తన భర్తకు అమ్మవారి శేషవస్త్రాన్ని కప్పి గంగా స్నానం చేసి కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకుని వెంటనే వారాహి అమ్మవారి ఆలయానికి వచ్చి అక్కడ ఉన్న భూగర్భ రంధ్రాల ద్వారా అమ్మవారిని దర్శించుకున్న వెంటనే అతడు పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. కాశీలోని ఉగ్ర వారాహి అమ్మవారి ఆలయం భూగర్భంలో మన్ మందిర్ ఘాట్ సమీపంలో ఉంది. ఇక్కడ అమ్మవారి దర్శన సమయం కేవలం 2 గంటలు మాత్రమే. ఇక్కడ అమ్మవారి ఉగ్ర రూపం మధ్యాహ్నం సూర్యుడిలా ఎంతో తీక్షణంగా ఉంటుంది. అందుకే కేవలం నేలపైన ఉన్న 2 రంధ్రాల ద్వారా వారాహి అమ్మవారిని దర్శించుకోవాలని చెబుతారు. ఒకవేళ నియమాన్ని అతిక్రమిస్తే అమ్మవారి ఉగ్రశక్తిని మన శరీరం తట్టుకోలేదు. అందుకే దర్శనం కూడా నియమిత మార్గంలోనే జరగాలి. మరి మీరేమంటారు? అవునంటారా? కాదంటారా?